పహల్గాంలో ముస్లిం ఉగ్రవాదుల తెగబడి హిందూ పర్యాటకులను హతమార్చడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి మరోసారి పాకిస్తాన్ వైపు మళ్లింది. పాకిస్తాన్ కు ఎన్ని రకాలుగా బుద్ధి చెప్పినా కుక్కతో ఒక బంకర తరహాలో భారతదేశంపై ఉగ్రదాడులకు అక్కడి సంస్థలను పురిగొల్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉరిమి మంగళం మీద పడినట్లుగా ఇప్పుడు కొందరి దృష్టి పాకిస్తాన్ కు చెందిన నటీనటుల మీద పడింది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడి సినిమాలు చేస్తున్న వారి గురించి ఆరా తీస్తూ వారు నటిస్తున్న సినిమాలను చూడవద్దంటూ సోషల్ మీడియాలో బుధవారం ఉదయం నుండి పోస్టులు పెడుతున్నారు. అలా ఇప్పుడు కొందరు ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీని టార్గెట్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్ సంస్థ గతేడాది పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమాను ప్రారంభించింది. 1940 నాటి హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ తో లార్జర్ దెన్ లైఫ్ సీన్స్ తో ఈ సినిమా ఉంటుందని అప్పట్లో మేకర్స్ తెలిపారు. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడం కోసం పోరాడే యోధుడి కథ ఇదని చెప్పారు. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న హీరోయిన్ ఇమాన్వి తొలి రోజునే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రభాస్ సరసన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఇమాన్వి ఢిల్లీలో ఉంటుందని తెలిసింది. అయితే ఆమె ఉండేది ఢిల్లీలో అయినా ఆమె పుట్టింది పాకిస్తాన్ లో అని, ఆమె తండ్రి అక్కడి ఆర్మీలో ఆఫీసర్ అని తేలింది. ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. అయితే ఇమాన్విగా ఆమె స్క్రీన్ నేమ్ మార్చుకుంది. బేసికల్ గా డాన్సర్ అయిన ఇమాన్వి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. సోషల్ మీడియాలోనూ ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఎప్పుడైతే పహల్గామ్ ఉదంతం జరిగిందో పాకిస్తాన్ కు చెందిన ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొందరు ఆమెను హీరోయిన్ గా తీసుకున్న ఫౌజీని బాయ్కాట్ చేయాలని అంటుంటే ఇమాన్వికి సినిమాల్లో ఛాన్స్ ఇవ్వకూడదని మరికొందరు అంటున్నారు. నిజానికి ఫౌజీ సినిమా విడుదలకు ఇంకా చాలానే సమయం ఉంది. అప్పటికి ఈ వేడి పూర్తిగా చల్లారిపోయి ప్రశాంత వాతావరణం నెలకొనవచ్చు. అందరూ ఈ అంశాన్ని మర్చిపోయే అవకాశం కూడా లేకపోలేదు.